శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. అయితే ఒక స్ట్రాటజీ ప్రకారంగానే లోకేష్ మౌనం దాల్చారా? నిజంగా ఈ అలక వెనక లేకపోతే మౌనం వెనక చంద్రబాబు నాయుడు గారి స్కెచ్ ఉందా? సుందరరామ స్వామి గారు చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ని ముందు చూపించి ఎగ్జాక్ట్లీ అండి. సుందరరామ గారు పద్మ గారు చెప్పింది కానివ్వండి, మన రెడ్డి గారు ఆంజనేయులు గారు చెప్పిన దాని ప్రకారం కానివ్వండి, ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు పొత్తులు కన్ఫర్మ్ చేయరు చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన వాస్తవం. అట్లాగే సంవత్సరం ముందు అభ్యర్థులను ప్రకటిస్తా, 6 నెలల ముందు ప్రకటిస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా సంక్రాంతి ముందు ప్రకటిస్తా అన్నారు. శ్రీధర్ రెడ్డి గారు ఒకసారి విజువల్ ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. మీరు వస్తున్నా ఒకసారి విజువల్ చూడండి ఒకసారి. ఆయన డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళి అదే మీటింగ్లు అది పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ మీరు ఒకటి క్లియర్ గా గమనించండి. నాదెండ్ల మనోహర్ ఎవరైతే జనసేనలో నంబర్ 2గా ఉన్నారో ఆయన గుంటూరు జిల్లా తెనాలి నుంచి పోటీ చేశారు. గతంలో 2 సార్లు గెలిచారు. వాళ్ళ నాన్నగారు కూడా అక్కడి నుంచే గెలిచారు. అదే సీట్ నాకు కావాలి అని చెప్పి ఆయన అడుగుతున్నప్పుడు వెనక బ్యాక్ ఎండ్ నుంచి లోకేష్ గారి ప్రోద్బలంతో లోకేష్ గారి చుట్టూ ఏ మనుషులు అయితే తిరుగుతుంటారో అదే మనుషులు నిన్న స్టార్ట్ చేశారండి పాదయాత్ర. నిన్న గాని మొన్న గాని ఆ పాదయాత్రలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చుట్టూ అదే మనుషులు ఉన్నారండి. లోకేష్ గారి చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు అక్కడ. సో నంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ సీట్ విషయంలోనే క్లారిటీ ఇవ్వని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అండ్ లోకేష్ జనసేనకి ఇచ్చే స్థానాల మీద క్లారిటీ ఏమి ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఖచ్చితంగా జనసేన సైనికుల్లో ఆలోచన రేకిస్తుంది. తర్వాత లోకేష్ గారు బయటకు రాకుండా ఏం చేస్తున్నారు అయితే మీరు చెప్పిన దానికి కొనసాగింపుగా శ్రీధర్ రెడ్డి గారు, ఏదైతే లోకేష్ వర్గీయులు, లోకేష్ వెనకుండే వాళ్ళు అక్కడ పాదయాత్రలో ఆలపాటి రాజా గారికి మద్దతు ఇస్తున్నారు అనేది ఇంతకుముందు నేను చూపించిన విజువల్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు జైలు వద్దకు వెళ్ళి మద్దతు పలికిన ఒక గంట తర్వాత అక్కడ రాజమండ్రిలో కుటుంబ సభ్యులని వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి అనేది అక్కడ బాడీ లాంగ్వేజ్లో తెలుస్తున్న క్రమం. ఇది నేను చెప్పడం కాదు, విజువల్స్ లో కనిపిస్తోంది, బయట చర్చ కూడా జరుగుతోంది. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చిందా, మొదటి నుంచే ఉందా? ఈ ముసలం ఇప్పుడే మొదలైందా, ముందు నుంచే ఉందా? పెరగబోతోంది. సెకండ్ పాయింట్ లెట్ మీ టెల్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఈ రకంగా ఈ అంతర్గత కుమ్ములాలతోటే ఎన్నికలకు వెళ్తుంటే కనుక బీజేపీకి వీళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారు? బీజేపీ తీసుకునే స్టేజ్లో ఉంటుందా, ఇచ్చే స్టేజ్లో ఉంటుందా? ఈ 2 పాయింట్స్ రైట్ ఫ్రమ్ ద విజువల్ మీరు చెప్పండి. ఆలపాటి రాజాంశం, మనోహర్ అంశం, ఈ విజువల్ ఒకటి, బీజేపీ ఒకటి చెప్పండి. దీనికి ఇంకో పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలండి. యువగలం పాదయాత్ర మీటింగ్ లో అందరూ డయాస్ మీద కూర్చుంటే అంత పెద్ద సక్సెస్ అయిందని వాళ్ళు చెప్పుకుంటున్న మీటింగ్ లో ఏ ఒక్కల ముఖం మీద కూడా చిరునవ్వు లేదు, నెత్తురు చుక్క లేదండి. ఏదో కోల్పోయిన సంతాప సభలాగా చేశారు. మీరు గమనించుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2, మీరు సీట్లు బీజేపీ వాళ్ళ గురించి ఎన్ని ఇస్తారు అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ మేము ఇచ్చే స్టేజ్ లో ఉన్నాం కానీ తీసుకునే స్టేజ్ లో లేము అన్నారు. సో కనీసం 70-80 స్థానాలు, 50-60 స్థానాలు అనేది ఇచ్చే స్టేజ్ అయినప్పుడు అలా ఉంటుంది. తర్వాత మీరు ఇంకో పాయింట్ రైజ్ చేశారు. ఏంటయ్యా అంటే లోకేష్ గారు ఎందుకు కనిపించట్లేదని. లోకేష్ గారు ఎందుకు కనిపించట్లేదంటే ఆయన ఈ డబ్బులు ఏదైతే డిపాజిట్లు ఇవి ఉన్నాయో దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ బయట నుంచి డబ్బులు వచ్చే ఉన్నాయండి. అమెరికా నుంచి ఫండింగ్ అంతా కూడా చేశారు వాళ్ళు. లోకేష్ గారు పండగ తర్వాత అమెరికా వెళ్ళబోతున్నారు. ఆంజనేయరెడ్డి గారు మీకు చెప్పారా అని అడుగుతారేమో మిమ్మల్ని. అక్కడ నుంచి అమౌంట్ తీసుకురాబోతున్నారు. తర్వాత మీరు ఇంకొక మెయిన్ టాపిక్ ఇక్కడ మిస్ అవుతున్న యాంగిల్ ఏంటంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే కాదు, సత్యకుమార్ గారు కూడా. ఇక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయండి. సత్యకుమార్ గారు అని చెప్పి వెంకయ్య నాయుడు గారి ప్రియ శిష్యుడు, ఇప్పుడు జనరల్ సెక్రటరీ అనుకుంటా. ఆయన మొన్న విజయవాడలో ఒక మాట మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, మాతో పొత్తు కావాలి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా మాట్లాడాల్సింది, ఆయన మౌనంగా ఎందుకుంటారు, వాళ్ళు వీళ్ళు వచ్చి ఎందుకు మోగిస్తుంటారు తప్పట్లు అని చెప్పంటారు. సో ఇక్కడ ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే బీజేపీ కూడా తెలుగుదేశంతో వెళ్ళాలనే ఉంది మనసులో, కానీ క్యాడర్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇటు బీజేపీ క్యాడర్ కానీ అటు తెలుగుదేశం క్యాడర్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ ఉంటుంది, కానీ జనసేన క్యాడర్ యాక్సెప్ట్ చేయట్లేదు.
తెలుగుదేశం కూడా అలయన్స్ లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనల్ని డిపాజిట్ లేకుండా ఓడిస్తాడని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ క్యాడర్ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఎలా అనే దాని మీద మల్లగుల్లాలు పడతా ఉన్నారు. ఇదంతా కూడా అవుతుందా లేదా అనే దాని మీదే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే 2014లో వర్కౌట్ అయింది కదా అంటున్నారు. 2014లో డిఫరెంట్ సినారియో. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ లేదన్నారు, తర్వాత అవినీతి ఆరోపణలు చేశారు. ఇటు పక్కన ఇటు పెడితే పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇస్తుందని చెప్పి ఊరూరు తిరిగారు. వెంకయ్యనాయుడు గారు సన్మానాలు చేయించుకున్నారు. సేమ్ టైం నాకు అనుభవం ఉంది, నేను ప్రపంచ పటంలో అన్ని ఊర్లు తీసుకెళ్లి పెడతాను, ఊరికి 3 బుల్లెట్ ట్రైన్లు పెడతానని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రైతు రుణమాఫీ, ఇట్లాంటివన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ వలన 0.8% డిఫరెన్స్ తోటి వాళ్ళు గెలిచారు. సో ఈ రోజున ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అని చెప్పి వీళ్ళు స్టిల్ నమ్ముతా ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండదు. ఎందుకోసం అంటే దాని తర్వాత రకరకాల క్రెడిబిలిటీ ఇష్యూస్ కానివ్వండి, బీజేపీ చేసినటువంటి నమ్మక ద్రోహం ఏదైతే ఇదంతా మనం చూసాం, తెలుగు ప్రజలు అందరూ చూసారు. రైట్ నౌ జరుగుతున్న దాంట్లో నిన్న ఆళ్లగడ్డలో జరిగిన అంశం అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న తెలుగుదేశం అంతర్గత అంటే ఇప్పుడు లోకేష్ వర్గం అవ్వచ్చు, ఆలపాటి రాజా విషయంలోనే ఈయన వర్గీయులు అక్కడికి వెళ్ళడం, ఇదంతా జరుగుతున్న క్రమంలో బీజేపీ పరిస్థితి ఏంటి? సో బీజేపీ వస్తే గనక బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వగలుగుతారు, లేకపోతే బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుంది? వాళ్ళు చెప్పే మాట నిజమైతే గనక మేము ఇచ్చే స్టేజ్. నేను ఆంజనేయ రెడ్డి గారిని ఒక స్ట్రైట్ పాయింట్ ఒకటి అడుగుతానండి. చెప్పండి. గతంలో ఎవరైనా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీ లైన్ అనేది ఒకటి డిసైడ్ చేస్తారండి. ఆ పార్టీ లైన్ డిసైడ్ చేసినప్పుడు ప్రతి సాటర్డే ఒక ఇంటలెక్చువల్, ఒక సంఘ ప్రముఖ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముగ్గురు అధికార ప్రతినిధులందరికీ టెలికాన్ఫరెన్స్ లోనో వీడియో కాన్ఫరెన్స్ లోనో తీసుకొని ఇది మన లైన్, ఇలా వెళ్తున్నాం, దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ అని చెప్తారు. పురంధరేశ్వరి గారు పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఇలాంటి మీటింగ్ ఎందుకు జరగట్లేదు?